प्रभु जी धन्यवाद। हरे कृष्ण। ओम अज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरुन् वैष्णवांशां श्रीरूपं सागरजातं सागररघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्री राधा कृष्ण पदां सागर ललिता श्री विशाखान्वितां शाम नमो विष्णुपदाय कृष्ण प्रेसाय भूतले श्रीमती भक्ति वेदांता स्वामी निति नामिने नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे नमो वदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामिने गुरुते नमः। हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पति गोपीशा गोपिका कांता राधा कांता नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रियं। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैता चंद्र जय गौर भक्त वृंद। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैता चंद्र जय गौर भक्त वृंद। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैता चंद्र जय गौर भक्त वृंद। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। नष्टप्रायेषु भद्रेषु नित्यं सेवये। भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। मूकं करोति वाचालं भङ्गं लिङ्गायते गिरिं यत्कृपातां वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरं। హరే కృష్ణ. ఇవాళ మనం చాలా అద్భుతమైన ఒక విషయం గురించి చర్చించబోతున్నాం అండి. అద్భుతమైన శ్లోకం అని కూడా చెప్పవచ్చు. ఆ మన భగవద్గీతలో చాలా ముఖ్యమైన శ్లోకాలు ఇది కూడా అని కూడా చెప్పవచ్చు. మనకి అంటే 108 శ్లోకాల్లో ఇది రాకపోయినప్పటికీ కూడా ఎంతో అంటే మన జీవితాన్ని మార్చేసి ఒక అద్భుతమైన శ్లోకం అని చెప్పవచ్చండి. అలాంటి శ్లోకం గురించి మనం గనక అది తెలుసుకొని మన జీవితంలో గనుక ఆచరించామనుకోండి ప్రతినిత్యం ఆనందంగా ఉండవచ్చు. ఎవరు ఎలాంటి పరిస్థితుల్లో మనల్ని వచ్చి ఇబ్బంది పెట్టినా కూడా ఇబ్బంది పడకుండా మనం అంటే ఆ పరిస్థితి నుంచి ఎలా బయటికి రావాలన్న విషయాల గురించి మనం తెలుసుకోవచ్చండి. మనం ప్రతి నిత్యం ఆనందంగా ఉండాలని అనుకుంటాం, అవునా కదండి? ఆనందంగా ఉండాలనుకుంటాం, దుఃఖాలు రావద్దు అనుకుంటాం, ఎదుటి వ్యక్తులతో బాధలు రావద్దని అనుకుంటాం. కానీ అయినా ఆగుతాయండి అవన్నీ? अगो प्रभु। ఏదో ఒక విషయంలో ఏదో ఒక పరిస్థితిలో మనకు అన్ని ఆ బాధలు రావడం అనేది చూస్తుంటాం. ఎంత మనం మనసుకి నచ్చ చెప్పినా కూడా అరే ఇలా ఉన్నట్టయితే మనం ఇబ్బంది పడుతున్నాం, ఇలా ఉండకూడదని ఎంత నచ్చ చెప్పినా కూడా మనం ఏదో విషయంలో ఏదో ఒక పరిస్థితిలో మనం బాధపడ్డాము అనేది చూస్తుంటాం. ఆ బాధని అంటే ఎలా అధిగమించి మనం ఆనందంగా ప్రతినిత్యం ఆనందంగా ఎలా ఉండాలో ఆ రహస్యాలని ఇవాళ ఈ భౌతిక శ్లోకాల్లో ఇవాళ మనం చర్చించబోతున్నాం అండి. అంటే మనసుని అంటే గనక అదుపులో పెట్టుకున్నాం అనుకోండి మనం ప్రపంచాన్ని జయించవచ్చంట. ఎవరైతే మనసుని అదుపులో పెట్టుకోలేకపోయారో వారు ప్రపంచాన్ని కాదు తన శరీరాన్ని కూడా జయించలేకపోతారు అన్న విషయాల గురించి ఇవాళ చర్చించే ప్రయత్నం అనేది చేద్దాం. మనం చూసినట్టయితే అంటే ప్రతి ఒక్కరికి ఎంతో అన్ని ఉన్నా కూడా వారు ఎన్నో సందర్భంలో వారి జీవితంలో బాధలు పడ్డం అనేది చూస్తుంటామండి. అంటే నేను బాధలు లేకుండా నా జీవనాన్ని గడుపుతున్నా అని కూడా మనం ఒక్కరం కూడా చెప్పలేం. ప్రతి నిత్యం ఏదో ఒక పరిస్థితిలో ఏదో కారణం వల్ల బాధపడడం అనేది చూస్తుంటాం. కానీ నేను చెప్పిన రహస్యాన్ని గనక మీ జీవితంలో గనక ఆచరించాలనుకోండి
తప్పకుండా ప్రతి నిత్యం మీరు ఆనందంగా ఉండవచ్చు. మనం ఈ 6వ అధ్యాయం కనుక చూసినట్టయితే 6వ అధ్యాయం పేరండి? ధ్యానయోగం ప్రభుజీ. ధ్యాన యోగం. అంటే ధ్యానం కనుక చేసినట్టయితే మన మనసుని అదుపులో పెట్టుకోవచ్చు అన్న విషయాల గురించి ఇక్కడ చర్చించడం జరిగింది. ఆ మనసుని ఎలా అదుపులో పెట్టుకోవాలి అంటే మనకి అంటే బుద్ధి ఇంటెలిజెన్స్ కనుక సరిగా ఉందనుకోండి మన మనసుని అదుపులో పెట్టుకోవచ్చు. అదుపులో పెట్టుకోవడమే కాదండి, నేను చెప్పాను కదా ప్రపంచాన్ని మనము జయించవచ్చు. మీరు అనుకోవచ్చు ప్రపంచాన్ని జయించడం అంటే అలెగ్జాండర్, హిట్లర్ ఇలా వెళ్ళి ప్రపంచాన్ని జయించారు, అలా జయించడమా? ఆ జయించడం కాదండి, అంటే ప్రపంచవ్యాప్తంగా మీరు శిష్యుల్ని అంటే చేయవచ్చు అన్న విషయాల గురించి మనం చర్చించబోతున్నాం. ఎవరైనా ఒక్కరు శ్లోక చదువుతున్న వారు హ్యాండ్ రైజ్ చేయండి. అద్భుతమైన శ్లోకం అని చెప్పవచ్చు. ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేసినట్టయితే వారికి అవకాశం ఇస్తాం. ఎస్ ప్రభు, నేను శ్లోకం డిసైడ్ చేస్తాం. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామం. హరే కృష్ణ. 300 హ్యాండ్స్ రైజ్ చేశారు. నేను ఒక్కొక్కరికి అవకాశం ఇస్తానండి. ఒకరు శ్లోకం చదవండి, ఒకరు అనువాదాన్ని, ఒకరు భాష్యంని చదవడానికి ప్రయత్నించండి. పావనికి మాతాజీ డైరెక్ట్ శ్లోకం చదవగలుగుతారా మాతాజీ మీరు? నేను చదివిన హరే కృష్ణ ప్రభు. ఒక్క నిమిషం షేర్ చేస్తాను. స్క్రీన్ షేర్ ఆప్షన్ రావట్లేదు. ఎస్ మాతాజీ చదవండి శ్లోకాన్ని. హరే కృష్ణ ప్రభుజీ. అంధురాత్మ తన్మస్తన్య ఏనాత్మైవాత్మానజితః అనాత్మానస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్. హరే కృష్ణ ప్రభుజీ. మాతాజీ వేరొకరు అనువాదాన్ని చదవండి. కోట ఉషా మాతాజీ మీరు అనువాదాన్ని చదవండి. దండోత్ ప్రణామం. ఓం నమో భగవతే వాసుదేవాయ. మనస్సును జయించిన వానికి మనస్సే మిత్రులలో ఉత్తముడు. కానీ ఆ విధముగా చేయడంలో విఫలుడైన వానికి అతని మనస్సు పరమ శత్రువుగా ఉండిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. ఇంకెవరైనా భాష్యం చదవండి. సోదరు కళావతి మాతాజీ మీరు భాష్యం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. నియంత్రించుటయే అష్టాంగ యోగాభ్యాసకు ప్రయోజనమై ఉన్నది. మనస్సు నియంత్రింపబడనచో యోగాభ్యాసము కాలయాపన మాత్రమే కాగలదు. మనస్సును అదుపు చేయలేని వాడు నిరంతరము గొప్ప శత్రువుతో కలిసి జీవించుతున్నవాడు. ఈ విధముగా అతని జన్మ మరియు జన్మ ప్రయోజనమును సంపూర్ణముగా వ్యర్థమగును. తనకంటను ఉన్నతుడైన యజమాని ఆజ్ఞలను నిర్వర్తించుట అనున్నది జీవుల సహజ నిజస్థితి. మనస్సు జయంపరాని శత్రువుగా ఉన్నంత కాలము అతడు కామము, క్రోధము, ద్వేషము, లోభము, మోహము వంటి వాటి ఆజ్ఞలను సేవింపవలసి వచ్చును. కానీ మనస్సు జయింప ఆజ్ఞలను అనుసరించుటకు స్వచ్ఛందముగా అంగీకరించును. హృదయస్థుడైన పరమాత్మతో కూడి అతని ఆజ్ఞలను అనుసరించుటచే నిజమైన యోగము ఉపదేశించును. కృష్ణ చైతన్యమునందు ప్రత్యక్షముగా నెలకొనిన వానికి భగవాని ఆజ్ఞలను సంపూర్ణముగా పాటించుట అప్రయత్నముగా జరిగిపోవును. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. ఇక్కడ అద్భుతమైన విషయాలు మనకి భాష్యంలో శీల ప్రభువుగా చెప్పడం జరిగింది. మనం ప్రతినిత్యం నేను చెప్పాను కదండి, ఒక్కటి మనం అదుపులో పెట్టుకున్నట్టయితే ఒక్కటి మనం అంటే మనల్ని మనము జయించవచ్చు, అలాగే ప్రపంచాన్ని జయించవచ్చు అని ఏం చెప్పడం జరిగింది. మనం చూస్తుంటాం చాలా మంది ప్రపంచాన్ని జయించి ఉండవచ్చు, కానీ వారిని వారు జయించలేరండి. ఏదో సందర్భంలో ఏదో ఒకటి వారు తప్పిదం చేసి వారు ఆత్మహత్యలు చేసుకోవడం కూడా మనం చూస్తుంటాం. మనకి అంటే చరిత్రలో కూడా చూసామండి, ఎంతో మంది గొప్ప గొప్ప యోధులు ప్రపంచాన్ని జయించినా కూడా వారి మనసుని జయించలేక ఆత్మహత్య చేసుకోవడం అనేది చూసాం. అంటే ఈ మనసుతోటి మనము అంటే
ఉన్నత స్థాయికి వెళ్ళవచ్చు, దిగువ స్థాయి కూడా వెళ్ళవచ్చు అండి. దాని గురించి మనం ప్రస్తావించే ప్రయత్నం చేద్దాం. మనం చూసినట్టయితే భౌతిక శరీరం, మనకి ఏదైతే శరీరం ఉందో, ఈ దేహం ఏదైతే కనపడుతుందో దానికి మనం పోషణ ఇస్తున్నామండి. కానీ ఆత్మకి పోషణ అనేది ఇవ్వట్లేదు. ఈ భగవద్గీత, శ్రీమద్ భాగవతం లాంటి గ్రంథాలు మనకి ఆత్మకి పోషణం అనేది ఇవ్వడం అనేది జరుగుతుంటది. మనకి శాస్త్రాలు చెప్తుంటే అండి, అంటే ఎన్నో సందర్భంలో భగవద్గీత 18 రోజుల అధ్యాయంలో కూడా మనం చర్చించాము. మన ఒక మనసు, మన ఒక శరీరం అవన్నీ దేనితో పోల్చారంటే ఒక చారియట్ తోటి పోల్చడం జరిగింది. అంటే గుర్రాల బండితోటి పోల్చడం జరిగింది. అంటే 5 గుర్రాలు అదేంటంటే మన ఇంద్రియాలు, దాని గురించి చెప్పడం జరిగింది. ఆ తాడులు ఉంటాయి కదండి, ఆ తాడులు ఎవరైతే మనిషి పట్టుకున్నారో అది మనసుతో పోల్చడం జరిగింది. ఆ మనిషిలో ఉన్న ఆత్మని అది ఇంటెలిజెన్స్ తోటి పోల్చడం జరిగింది. అంటే మన బుద్ధి కనుక సరిగా ఉందనుకోండి, మన మనసును అదుపులో పెట్టుకుంటాం. మన మనసు అదుపులో ఉంటే మన ఇంద్రియాలని అదుపులో పెట్టుకుంటాం. మనం చూస్తుంటాం ప్రతి నిత్యం మనం ఏదైతే భౌతిక శరీరం ఉందో దానికి చక్కటి పోషణ ఇస్తుంటాం. భౌతిక వస్తువులకు కూడా మనం చూసినట్టయితే ఫోన్ కానీ ఏదైనా తీసుకున్నాం అనుకోండి, దాన్ని అప్గ్రేడ్ చేస్తుంటాం. అంటే ఫోన్ కొద్దిగా స్టక్ అయింది అనుకోండి, దాన్ని ఏం చేస్తామండి, మనము అప్గ్రేడ్ అని ఇలా చేస్తుంటాం, లేదా రీస్టార్ట్ అనేది చేస్తుంటాం. ఎప్పుడన్నా ఫోన్ స్టక్ కావడం, మీరు అప్గ్రేడ్ చేయడం అలా చేశారండి ఎప్పుడన్నా మీరు? చాలా సార్లు చేశాం ప్రభుజీ. చాలా సార్లు చేశారు. కానీ చాలా సందర్భంలో మన మనసు చంచలంగా వివరించినప్పుడు, అలాంటి ఎన్నో ఆలోచనలు మన మనసులోకి వస్తున్నప్పుడు మన మనసును కూడా ఏం చేయాలంటే అప్గ్రేడ్ చేయాలండి. అప్గ్రేడ్ ఏంటంటే ఇలాంటి సాంగత్యంలోకి వచ్చి చక్కగా మనసుని ఎలా అదుపులో పెట్టుకోవాలో మనం ప్రయత్నించాలి. నేను వాస్తవాలు ఇవాళ చెప్పే ప్రయత్నం చేశానండి. అదేంటంటే రీసెంట్ స్టడీస్ ఏవైతే స్టడీస్ చేశారో దాని గురించి చెప్పబోతున్నాను. మనము రోగాలతోటి చనిపోవడం అనేది చూస్తుంటాము, లేదంటే ఏదైనా వైరస్ తోటి ఇలాంటి ఏదో ఇబ్బంది పడి చనిపోవడం అనేది చూస్తుంటాం. కానీ దానికంటే రెట్టింపు 28% మనుషులు అంటే ఆత్మహత్య చేసుకొని చనిపోతున్నారంట. మనం అనుకుంటాం అంటే గొప్ప గొప్ప ఏదో పెద్ద పెద్ద వ్యాధులు వచ్చినప్పుడు మనం భయాందోళనకి గురయ్యామంటే దానికి ఒక అర్థం ఉందని చెప్పవచ్చు. కానీ ఇక్కడ చూడండి, 28% ఎక్కువగా దానికంటే, అంటే రోగాలతోటి చనిపోయే వ్యక్తుల కంటే ఎక్కువగా ఆత్మహత్య చేసుకొని చనిపోతున్నారంట. ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారంటే వారికి చెప్పవచ్చు అనమాట, అన్‌కంట్రోల్ మైండ్ అని చెప్పవచ్చు. ఆ మనస్సు వారికి అదుపులో లేదు, అందుకే వారు ఆత్మహత్య చేసుకోవడం అనేది చూస్తుంటాం. ఇలాంటి సాంగత్యాలకు వచ్చినట్టయితే నేను చెప్పాను కదండి, మనము మనసులోని అదుపులో పెట్టుకోవచ్చు. మనము అనవచ్చు, ప్రభు మనసుని ఎలా అదుపులో పెట్టుకోవాలి ప్రభు? మనం భౌతిక శరీరానికి ప్రతి నిత్యం పోషణ ఇవ్వడం అనేది చూస్తుంటామండి. కానీ ఈ మనస్సుకి అంటే బుద్ధికి మనం పెంచుకోవాలని ప్రయత్నించము. ఎందుకు అంటే అది మనకు కనబడదండి. చాలా సందర్భంలో చూస్తుంటాము, మనకి బిల్డింగ్ చాలా పెద్ద బిల్డింగ్ కనబడ్డది అనుకోండి, దాని పునాదులు ఎంత స్ట్రాంగ్ ఉన్నాయి అవి కనబడకపోవచ్చు. కానీ ఆ పునాది వల్లనే ఆ బిల్డింగ్ అనేది నిలబడుతుంది. అవునా కదండి? అవును ప్రభుజీ. మనం పునాదిలో బహిరంగంగా అంటే బయటికి చూసామనుకోండి, అరే పెద్ద బిల్డింగ్ ఎంత బాగుంది అని మనం అనుకుంటాం. కానీ ఎంత కిందికి లోతుగా వారు పునాదులు వేస్తారో, ఆ పిల్లర్స్ అనేది వేస్తారో, దాన్ని బట్టి ఆ బిల్డింగ్ నించోవడం అనేది చూస్తుంటాం. మనం కూడా ఈ భౌతిక ప్రపంచంలో కొంతమంది వ్యక్తులు ఎలాంటి సందర్భంలో అయినా వారు ధైర్యంగా ఎదుర్కొని వారు ఉండడం అనేది చూస్తుంటాం. ఎందుకంటే వారి పునాది చాలా స్ట్రాంగ్ ఉందండి. ఇవాళ క్లాస్ లో మనం ఎంత వీలైతే అంత పునాదిని మనం వేసే ప్రయత్నం అనేది చేద్దాం. మనం చూసినట్టయితే మనం కేవలం సనాతన ధర్మం తప్ప ఏ ధర్మంలో ఇలాంటి పునాదులు ఎవ్వరు వేయరు అని మనం చెప్పవచ్చండి. మనం చూసినట్టయితే ఇవాళ 20th జనరేషన్ ఇలా చెప్పుకుంటారండి సైంటిస్టులు. వారు ప్రతి నిత్యం భౌతికంగా ఎలా ఆనందంగా ఉండాలి, శారీరకంగా ఎలా ఆనందంగా ఉండాలని వారు రీసెర్చ్ చేస్తున్నారు. కానీ మనసుగా ఎలా ఆనందంగా ఉండాలి, మనసుని ఎలా అదుపులో పెట్టుకోవాలని ఎలాంటి రీసెర్చ్ వారు చేయట్లేదండి. అందుకే వారు మనం చూసినట్టయితే స్కై స్క్రేపర్స్ బిల్డింగ్స్ అండి, అంటే పెద్ద పెద్ద భవనాలు, జెట్ స్పీడ్ లో వెళ్ళే విమానాలు, ఎన్నో మనము కనుక్కున్నప్పటికీ కూడా మనసుని ఎలా అదుపులో పెట్టుకోవాలన్న విషయాన్ని వారు మర్చిపోతున్నారు. ఆనందంగా ఉండడానికి వారు ప్రతి నిత్యం ప్రయత్నిస్తున్నారు, కానీ ఆనందంగా ఉండట్లేదు. ఎందుకంటే నిజమైన ఆనందం ఎక్కడ ఉంది అంటే మనసుని అదుపులో పెట్టుకున్నప్పుడే ఆనందం ఉంటుందని మనం మర్చిపోతుంటాం. ఎవరైనా వ్యక్తి అంటే పిచ్చి పిచ్చిగా ప్రవర్తించారనుకోండి, అంటే ప్రవర్తించరాని విధంగా తను వచ్చి ప్రవర్తిస్తున్నారు అనుకోండి, మనం ఏమని సంబోధిస్తామండి తన్ని? పిచ్చివాడు అంటారు ప్రభుజీ. పిచ్చివాడు అంటాం కదా. లేదంటే మనం ఏమంటామంటే నీకు బుద్ధి మాకు ఉందా లేదా అర్థం అంటాం. లేదు. అవునా అండి? మరి నీకు బుద్ధి లేదా అని అంటుంటాం. అవునా? అంటే ఆ అవును బుద్ధి మాస్టర్.
బుద్ధి లేనప్పుడు వారు అలా ఇలా ప్రవర్తించడం అనేది చూస్తుంటాం. ఆ బుద్ధిని వారు అంటే ఇంటెలిజెన్స్ ని షార్ప్ చేసుకోవాలని వారు ప్రయత్నించారండి. కానీ మన శాస్త్రాలు చెప్తుంటే మనసుని ఎలా అదుపులో పెట్టుకోవాలి, మనకి బుద్ధి ఎలా పెంచుకోవాలి, మిథ్యాహంకారాన్ని ఎలా తగ్గించుకోవాలన్న విషయాల గురించి చర్చిస్తుంటారు. మనం అనుకోవచ్చు అంటే చాలా మంది అంటుంటారు ఏమనంటే మనసుని ఎందుకు పొలాల్లో పెట్టుకోవాలండి, మనకి ఏది తోచితే అది చేసేయొచ్చు, ఏదంటే అది చేసేయొచ్చు కదా అని ఇలా అంటుంటారు. అలాంటి వ్యక్తులకి ఒక చిన్న ఉదాహరణ నేను ఇచ్చే ప్రయత్నం చేశానండి. అదేంటంటే మనం చూస్తుంటామండి. అంటే ఉదాహరణకి ఎవరైనా మన పిల్లోడికి గాని, ఎవరికైనా మనం ఆపరేషన్‌కి వెళ్ళాలనుకున్నాం. ఆ ఆపరేషన్ ఎవరైతే చేస్తున్నారో తను చాలా సీనియర్ సర్జన్ అండి. మనం ఎంక్వైరీ చేస్తాం. ఎలా అంటే ఈ డాక్టర్ బాగా ట్రీట్మెంట్ చేసాడా లేదా? ఆపరేషన్ సరిగ్గా చేసాడా లేదా? తన హిస్టరీ అంతా చూస్తాం. అవునా కదండీ! చూస్తామా లేదా? అవును అవును మనం ప్రభుజీ ఎలా ఎలా కనుక్కుంటాం పడితే కదా. అలా వెళ్లి ఆపరేషన్ అనేది చేయించుకోం. మొత్తం రిసర్చ్ చేసి మీరు అంటే సిటీలో ఉన్న బెస్ట్ డాక్టర్ ఉదాహరణకి గెస్ట్రాంట్రాలజీ బెస్ట్ డాక్టర్ నాగేశ్వర్ అని ఎవరో ఉన్నారండి. అతను ఆ బెస్ట్ డాక్టర్ అండి. తన సర్టిఫికేట్స్ అన్నీ మొత్తం అంటే ఎంతో గొప్ప గొప్ప వ్యక్తులతోటి ఫోటోలు దిగిన ఫోటోలు, సర్టిఫికేట్స్ అన్ని డిగ్రీలు, పట్టాలు అన్నీ తన క్యాబిన్‌లో ఉన్నాయండి. అన్నీ ఉన్నాయండి. కానీ ఉదాహరణకి ఆ డాక్టర్ ఎవరైతే ఆపరేషన్ చేయబోతున్నారో తన అంటే కొడుకుని గాని ఎవరైనా కోల్పోయి తన మనసు బాగాలేదనుకోండి ఆ డిగ్రీలు, పట్టాలు అన్ని బిరుదులు అన్నీ అక్కడనే ఉన్నాయండి. అలాంటి వ్యక్తితోటి మీరు ఆపరేషన్ చేయించుకుంటారా అండి? చేయించుకోరు ప్రభుజీ. ఎందుకు మాతాజీ? ఆ చేయించుకోరు డిగ్రీలు, పట్టాలు, ఎక్స్‌పీరియన్స్ అన్నీ అలానే ఉన్నాయి గదా! అంటే మనసు స్థిమితంగా లేదు కదా ఆ! ప్రభుజీ అందుకని. మనసు స్థిమితంగా కాబట్టి ఎన్ని భౌతికమైన పట్టాలు మన దగ్గర ఉన్నా కూడా మనం ఆపరేషన్ చేయించుకోవట్లేదు. అంటే అతి ముఖ్యమైనది మన జీవితంలో అదేంటంటే మనసు అని మనం తెలుసుకొని దాని వైపు అడుగులు వేసే ప్రయత్నం అనేది చేయాలి. అలా మనస్సుని గనక ఎవరైతే అదుపులో పెట్టుకుంటారో మనకి నెక్టర్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ అనే ఒక గ్రంథం ఉందండి. అందులో చెప్తుంటారు వాచోవేగం, మనసావేగం, క్రోధావేగం, జిహ్వావేగం, ఉదరపస్థవేగం అని ఇలా వేగాల గురించి చెప్పడం జరిగింది. అలా గనక ఆ వేగాల్ని గనక అదుపులో పెట్టుకున్న వ్యక్తి ప్రపంచాన్ని జయించగలుగుతారు. అంటే ప్రపంచం మొత్తంలో శిష్యుల్ని వారు స్వీకరించగలుగుతారని ఇలా చెప్పడం జరిగిందనమాట. అంటే ఒక్కసారి అర్థం చేసుకోండి. ఎవరైతే మనసుని అదుపులో పెట్టుకోరో వారు ప్రపంచాన్ని అంటే మొత్తము వారు శాసించవచ్చని చెప్పడం జరిగింది. మనం చూస్తుంటాం శీల ప్రభుపాద హిస్ డివైన్ గ్రేస్ ఏసీ భక్తివేదాంత స్వామి శీల ప్రభుపాద తను పాశ్చాత్య దేశానికి వెళ్ళినప్పుడు తన దగ్గర రూ. 40 ఉండేయండి. అప్పట్లో ఇప్పుడు కాదండి. అప్పట్లో రూ. 40లో ఒక్క పూట భోజనం లేదా ఒక్క పూట మనము కాఫీయో, టీ అంటాం కదండీ! అలా తాగొచ్చండి. అలాంటి తను ఒక శ్రీమద్ భాగవతం పుస్తకాన్ని పట్టుకొని వెళ్లి ప్రపంచవ్యాప్తంగా తన శిష్యులు చేసుకోవడం జరిగింది. ఎందుకు అంటే అది మనసు అంటే శిల ప్రభుపాదకు మనసు తన అదుపులో ఉంది. ఎవరైతే వ్యక్తి మనసు తన అదుపులో లేదనుకోండి, తనకి ఎన్ని డబ్బులున్నా, ఎంత పలుకుబడి ఉన్నా కూడా తను మాత్రం ఏం చేయలేడండి. ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. మన మనసు ఎలా మనల్ని చేస్తుంటదన్న విషయం గురించి చెప్పే ప్రయత్నం చేస్తుంటాను. మనం చూడండి ప్రతి నిత్యం ఏవో ఆలోచనలు మనకన్నీ రావడం జరుగుతది. ఎన్ని ఆలోచనలంటే మొత్తం మైండ్ మొత్తం మనము అంటే మనకి ఏదైతే మైండ్ ఉందో అందులో మొత్తం ఆలోచనలతోటి నింపేస్తుంటామండి. అలా నింపేసామనుకోండి మనం ఆనందంగా ఉండలేం. మనం ఇంటెలిజెన్స్ చెప్పాలన్నమాట. ఏవి మంచి ఆలోచనలు అవి తీసుకో, మిగతావి పక్కన పెట్టేయి అని మనం చేసే ప్రయత్నం చేయాలి. అలా చేయకుండా ఉన్నట్టయితే మనం ప్రతినిత్యం ఎన్ని ఉన్నా కూడా ఆనందంగా ఉండలేమండి. అన్నీ ఉన్న వ్యక్తి ఎలా ఆనందంగా ఉండలేడో నేను ఒక ఉదాహరణ ఇస్తానండి. ఒకసారి ఒక బిజినెస్ మ్యాన్ అంటే చాలా పలుకుబడి ఉన్న బిజినెస్ మ్యాన్ ట్రైన్ ఎక్కాడండి. తను ఎక్కాడు. తన భార్యతోటి కూడా ఆ ట్రైన్ ఎక్కడం అనేది జరిగింది. ఎక్కిన తర్వాత తను కొద్ది దూరం ప్రయాణిస్తున్నప్పుడు తన భార్య వచ్చి చెప్తుందనమాట. అంటే మీరు కంపార్ట్మెంట్‌లో కూర్చున్నారనుకోండి, ఎవరైనా చిరాకున్నారనుకోండి, వారిని ఊరికేనే గుర్తుపట్టేయొచ్చు మనం. తన భార్య చాలా చిరాకుగుంది. "ఈ కర్టెన్స్ ఏంది? ఎన్ని రోజులైంది పిండి? అసలు కర్టెన్స్ బాగాలేవు. సీట్ అంతా ఏంది నల్లగుంది. సీట్ బాగాలేదు. ఇది బాగాలేదు. ఇది తీసేయండి, అది తీసేయండి" అని ఆ వారిని వీరిని పిలిచి మొత్తం ఆ కోచ్ మొత్తం హడావిడిగా మారిపోయిందండి. ప్రతినిత్యం ఆ వారికి ఫోన్ చేయడం, వీరికి ఫోన్ చేయడం, ఇలా చేయడం అంతా అయిపోయిందండి. ఒక అరగంట అయిన తర్వాత తను కూర్చుంది. ప్రశాంతంగా కూర్చున్న తర్వాత అందరూ అంత కోలాహలం చేసిన మాతాజీ గురించి తెలుసుకోవాలని అందరొచ్చి అలా నించొని అడుగుతున్నారనమాట. "మీరేం చేశారండి?" అని తన్ని అడగకుండా తన భర్తని అడిగారు. "మీరేం చేశారంటే" తను చెప్పాడు. "నేను మా భార్య ఇద్దరం బిజినెస్ చేస్తాం." ఏం బిజినెస్ చేస్తారంటే తను చెప్పాడు. సోపో లేదా ఏదో పేపర్ మ్యానుఫ్యాక్చరింగో ఇలా బిజినెస్ చేస్తున్నా అని చెప్పడం జరిగింది. అవునా! మీ భార్య ఏం చేస్తదంటే తను చెప్పింది. ప్రాబ్లమ్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ చేస్తది.
అంటే మనము ప్రయాణం అండి. అంటే జీవితం అనేది కూడా ఒక ప్రయాణం. ట్రైన్‌లో వెళ్తున్నప్పుడు కొద్దిసేపే మనం అందులో ప్రయాణిస్తామండి. మనము ఓపిక ఉన్నట్టయితే మనము గమ్యస్థానంకి రాగానే మనం అక్కడ దిగవచ్చండి. కానీ తను అక్కడ ఏం చేస్తుందండి ప్రాబ్లమ్స్ అన్నీ అందరికీ ఆ ట్రైన్‌లో వెళ్తున్నారు. అందరికి లేని ప్రాబ్లమ్స్ తనకిక్కడ. అంటే ప్రాబ్లమ్‌ని వెతికి తన మనసులో వేసుకుంటుంది. అలా వేసుకున్నప్పుడు తను ఆనందంగా ఉండలేకపోయింది. తన భర్త మాత్రం అంటే తనకు తెలుసు జ్ఞానం ఉంది కాబట్టి తను అందరికీ అంటే ఇబ్బందున్నా కూడా దాన్ని కొద్దిసేపు ఓపిక పడితే నేను గమ్యస్థానానికి వెళ్ళిపోతానికనా అని అలా వెళ్ళిపోయారు. మనం కూడా మన జీవితంలో కూడా ఇలాంటి సంఘటనలే మన జీవితంలో కూడా వస్తాయండి. అదేంటంటే మనకేమని చెప్పారంటే ఆచార్యులు మన యొక్క జీవితం అంటే కాలం ఎలా ఉంటది అంటే ఒక సముద్రంలో నీటి బుడగ లాంటిదంట. నీటి బుడగ ఎంతసేపు ఉంటదండి? కొన్ని సంవత్సరాలు ఉంటదా అండి? లేదు కొన్ని కొద్దిగా కొన్ని క్షణాలు. కొన్ని క్షణాలు కూడా అంటే సెకండ్స్ అని చెప్పుకోవచ్చనమాట. ఆ సెకండ్‌లో ఇలా పలిగిపోవడం అనేది చూస్తుంటాం. మన ఆయుష్షు కూడా అంతే అండి. అంటే ఇలా వచ్చి మనం ఇలా ఎళ్ళిపోతుంటాం. అంటే మనం అనుకోవచ్చు ప్రభు ఇన్ని సంవత్సరాలు నేను బతుకుతున్నా కదా! మీరు ఇలా అలా చెప్తున్నారని మనం అనుకోవచ్చు. మనం ఒక్కటి మర్చిపోతామండి. అంటే ఈ 84,00,000 జీవరాశుల్లో అతి ఉత్తమమైన జన్మ మానవ జన్మ ఇది మనకి అంటే మనసు, బుద్ధిని, అహంకారాన్ని మనము ఇవి అది కాకుండా మనం బుద్ధిని పెంచి మనసుని ఈ అహంకారాన్ని అదుపులో పెట్టుకున్నట్టయితే అని చెప్పాను గదండీ! అద్భుతంగా మనము ముందుకనేది వెళ్ళవచ్చు. ఆనందంగా ఇక్కడ ఉండవచ్చు. అండ్ ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళినప్పుడు కూడా ఆనందంగా ఉండవచ్చండి. కానీ ఈ ఆనందాన్ని ఏదైతే మనకు ఆనందం ఇస్తుందో అది పక్కన పెట్టేసి మనం వీరు అలా అన్నారు, వీరు ఇలా అన్నారు, మా అత్త అలా అన్నది, ఇదన్నది అని అక్కడనే మనం ఉండిపోతామండి. అలా మనసులో అన్నీ వేసేసుకుంటాం. అలా వేసేసుకున్నాం అనుకోండి మనం ఇక్కడ కూడా ఆనందంగా అనేది ఉండలేమండి. అలా మనం ప్రతినిత్యం ఆనందంగా ఉండాలి అంటే ఎంతోమంది ఉదాహరణ మనం తీసుకోవచ్చండి. నేనొక్క ఎగ్జాంపుల్ చెప్తానండి. అదేంటంటే చైనీస్ ఒక స్టడీస్ అని ఒక స్టడీ ఉంటదండి. ఒకరోజు పిల్లలందరిని పిలిచి వారి క్లాస్‌లో అడిగారనమాట. మీకు ఎంతమంది అంటే శత్రువులున్నారో అంటే మీకు ఎవరైతే నచ్చరో వారిని సంఖ్య రాసుకొని రమ్మని టీచర్ చెప్పిందనమాట. సరే అని చెప్పి వారందరూ రాసుకొచ్చారు. నాకు వీడు నచ్చాడు, వాడు నచ్చాడు, వీడు నచ్చాడు అని చెప్పి అన్నీ రాసుకొనొచ్చారండి. కొంతమంది పిల్లలు ఒక్కోటి 2, 3, 4 కొంతమందికైతే 11, 12 మంది నచ్చారు అని ఇలా రాసుకొని వచ్చారు. వచ్చిన తర్వాత టీచర్ ఏం చేసిందంటే, "మీరు అన్ని బాయిల్డ్ పొటాటోస్ తీసుకురండి రేపు" అని చెప్పింది. అంటే మీకు ఎంతమంది నచ్చారో అన్ని ఆలుగడ్డలు అంటే ఉడకబెట్టిన ఆలుగడ్డలు తీసుకొని రమ్మని చెప్పింది. అందరూ తీసుకొచ్చారండి. కొంతమంది 4, 5, 6 నేను చెప్పాను కదా! 10 కొంతమంది ఒక్కటే తీసుకొచ్చారు. కొంతమంది ఏం తీసుకురాలేదు. తర్వాత అందరూ అనుకుంటున్నారు టీచర్‌కి ఏమైనా ఇచ్చేయాలేమో అని ఎదురు చూస్తున్నారు. టీచర్ చెప్పిందనమాట. లేదు మీరెక్కడికి వెళ్ళినా కూడా అది పట్టుకొని వెళ్ళండి అని చెప్పింది. వారు ఎక్కడికి వెళ్ళినా కూడా అంటే వాష్‌రూమ్‌కెళ్ళినా కూడా ఎక్కడికి వెళ్ళినా అది పట్టుకొని వెళ్తున్నారు. కొద్దిసేపు కాగానే బరువైపోయిందండి. మనం కొద్దిగా చిన్న ఫోన్ కూడా ఎక్కువ సేపు చేతులు పట్టుకుంటే బరువనిపిస్తుంటది. అలాంటిది కొంతమంది 6, 7, 8, 10 ఆలుగడ్డలు తీసుకొచ్చారు. సరే టీచర్ చెప్పారు గదని ఉదయం నుంచి సాయంకాలం వరకు అలానే పట్టుకొని ఉన్నారండి. సాయంకాలం కాగానే వారికి అవ్వట్లేదు. టీచర్ మేమేం చేయాలి ఈ ఆలుగడ్డలతోటి అంటే, లేదు మీ దగ్గరనే పెట్టుకోండి. అని 2, 3 రోజులు గడిచాయండి. గడిచిన తర్వాత నేను చెప్పాను ఉడకబెట్టిన ఆలుగడ్డలు, మామూలు ఆలుగడ్డలు కాదు ఉడకబెట్టిన ఆలుగడ్డలు కొన్ని రోజులు 2, 3 రోజులు కాగానే ఏమవుతదండి? వాసనొస్తా ఉంది. వాసన భరించలేకపోతున్నారు వారు. వాసన భరించలేక టీచర్ చెప్తున్నారు, "టీచర్ మేము వాసన భరించలేకపోతున్నాం." అండ్ ఇంకో వ్యక్తులు అనుకుంటున్నారన్నమాట, "అయ్యో! నాకు 10 ఆలుగడ్డలున్నాయి. చాలా వాసనొస్తుంది. నీకైతే ఒక్కటే ఆలుగడ్డుంది." అంటే నీకు ఒక్కరే నచ్చరు ఈ జీవితంలో. కానీ నాకు 10 మంది నచ్చక నేను ప్రతినిత్యం ఏం చేస్తున్నా, ఆ వాసనని భరించాల్సొస్తుంది. ఇదే విషయం మనం కూడా చేస్తున్నామండి. అంటే అక్కర్లేనివన్నీ మన మనసులో పెట్టుకున్నామనుకోండి, ఆ వాసన మనలో నుంచి కూడా వస్తదండి. మీరు చూడండి మనసు బాగాలేనప్పుడు ఎవరైనా గుర్తుపట్టేయొచ్చండి. నీ మనసు బాగాలేదా? ఎందుకు ఇలా చంచలంగా వ్యవహరిస్తున్నావని మనం చెప్తుంటాం. అవునా కదండీ! గుర్తుపట్టేయచ్చా ఎవరైనా మనసు బాగాలేనప్పుడు? అవును ప్రభుజీ. మనసు బాగాలేని వ్యక్తి ఆనందంగా ఉంటాడా అండి? ఉండడు ప్రభుజీ. ఉండం. మనం ఏం చేస్తుంటాం అంటే ప్రతి లేనిపోనివన్నీ తీసుకొచ్చి మనం పెడుతుంటామండి మనసులో. ఏవైతే అవసరమో, ఏవైతే మన జీవితాన్ని తరింపజేసే విషయాలున్నాయో అవి పక్కన పెట్టేసి, ఏవైతే అక్కర్లేవో అవి పెట్టేసుకుంటాం. మనకి ఎవరైనా ఒక్క మాట అన్నారనుకోండి, మనం చెప్తుంటాం. మీరే చూడండి ఒక్కసారి ఆలోచించండి. నా జీవితంలో మర్చిపోను అనుకుంటాం. అవునా కదండీ! అవును ప్రభుజీ. అవి అవును పెట్టుకొని ప్రభుజీ. అన్ని ఆలోచనలు మనం పెట్టుకుంటే మన మనసు బాగుంటదా అండి? బాగుండదు ప్రభుజీ. బాగుండదు. అది తెలుసండి. అయినా గూడా మనం ఆలోచనలు మన మనసులో పెట్టేసుకుంటాం. అలా పెట్టుకుంటే నేను చెప్పాను గదండీ! ఏవైతే ఆలుగడ్డలు పిల్లలు పెట్టుకొని వారికి మొత్తం దుర్గంధం ఎలా అయితే వచ్చిందో, మనం కూడా ఇవన్నీ పెట్టుకుంటే వాడికేం కాదండి. ఫస్ట్ అంటే లాస్ అయ్యేది ఎవరంటే మనమే అండి. ఒక అగ్నిని చేతిలో పట్టుకున్నప్పుడు మనం ఏం చేయాలండి? ఒక అగ్ని నిప్పు ఇచ్చాననుకోండి, పట్టుకోండి మాతాజీ అని ఇచ్చాననుకోండి, పట్టుకుంటారా అండి మీరు?
పట్టుకోలేం ప్రభుజీ. వెంబడే పక్కన పడేస్తాం. అలాగే మనల్లో కూడా మన జీవితంలో కూడా ఎవరైనా వచ్చి బాధలు పెట్టారనుకోండి, మనం ఏం చేయాలంటే మొదటిగా వారిని మన మనసులో నుంచి తీసేయాలన్నమాట. అరే వారు తెలియక అజ్ఞానంలో ఇలా వాడు నాతోటి వివరించాడు, దేవుడా ఈ కృష్ణ జనార్దన తనకి జ్ఞానం ఇవ్వు కృష్ణ అని ఇలా ప్రార్థించి మనం వెళ్ళిపోయే ప్రయత్నం అనేది చేయాలి. కానీ మనం ఎలా చేస్తాం తెలుసా అండి, నా జీవితంలో మర్చిపోను నేను అంటే చెప్తుంటారు కదండి, అంటే కాలుకు కాలు కన్నుకు కన్ను ప్రతీకారం తీర్చుకుంటా అని మనం వివరించామనుకోండి, వాడికి ఏం కదండి ఆ నిప్పుని మనం పెట్టుకున్నాం మన చేతి కాలిపోతుంటది. అలా అక్కర్లేని విషయాలు మన మనసులో తెచ్చి పెట్టుకున్నట్టయితే మన మనసు జయించడం కాదు కదా, మనము ఈ మనసుకి బందీ అయిపోయి మనం ఉంటుంటాం అనమాట. మీరు చూడండి ఎంత ఎక్కువ శత్రువులు ఉంటారో, ఎంత ఎక్కువగా మనము జీవనాన్ని ఇలా గడుపుతుంటామో, మొదటిగా మనం ఆనందంగా ఉండమండి. అది మనం తెలుసుకొని ప్రతినిత్యం ఆనందంగా ఎలా ఉండాలి అంటే మనసుని అదుపులో పెట్టుకునే ప్రయత్నం అనేది మనం ప్రతినిత్యం భక్తుల సాంగత్యంలో చేయాలండి. నేను కొన్ని ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ ఇస్తానండి. మనసు ఎలా మనల్ని చంపేస్తుంటుందో దాని గురించి కొన్ని ఉదాహరణలు ఇస్తానండి. భారతదేశంలో చాలా మంది ముఖ్యంగా రైతులు వారు పాము కాటుకి చనిపోవడం అనేది చూస్తుంటామండి. అవునా అండి? పాము కాటేసి చనిపోయారని మనం వింటుంటాం. అవునా? దాని గురించి ఒక ఎక్స్పెరిమెంట్ జరిగిందండి. దాని గురించి ఇవాళ సంఘటనలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒకసారి ఒక ఎక్స్పెరిమెంట్ జరిగింది. ఏంటంటే, అరే భారతదేశంలో చాలా మంది పాము కాటేసి చనిపోతున్నారు కదా! అంటే దాదాపు అంటే ఒక 50% అంట విషం ఉన్న పాముతోటి చనిపోరంటండి. అంటే మీరు అర్థం చేసుకోండి, విషం లేదండి తనకి. కానీ ఆ పాములో విషం ఉందేమో అని ఆలోచన వచ్చి మనల్ని మనమే విషాన్ని తయారు చేసుకొని మనం చనిపోతున్నామంట. ఇది నేను తప్పు కాదండి, రీసెర్చ్ చేసిన ఒక ఉదాహరణ మీకు ఇవాళ చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒకసారి అరే నిజంగానే ఇలా చనిపోతున్నారు, ఇది వాస్తవమా కాదా అని ఎక్స్పెరిమెంట్ చేద్దామని డాక్టర్, సైకాట్రిస్ట్ వారందరూ కలిసి వారు ఒక జైలుకి వెళ్ళారండి. అంటే ఖైదీలు చనిపోయే సమయంలో అంటే వారి ఉరి తీసి చంపేయాలండి. అలాంటి ఖైదీలను తీసుకొని పర్మిషన్ తీసుకొని గవర్నమెంట్ నుంచి మేము ఎక్స్పెరిమెంట్ చేయాలనుకుంటున్నాము అని చెప్పి వారిని తీసుకున్నారండి. అలా ముగ్గురు వ్యక్తులను తీసుకొని వారు చెప్పారనమాట, ఏమని, నాయనా మేము అంటే మీరు ఎలా చనిపోతున్నారో ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా చంపేస్తాము, అలా ఇవాళ మిమ్మల్ని ఎలా చంపుతున్నాం అంటే అని చెప్పి ఒక మనం బుట్ట అంటుంటారు కదండి, ఒక కవర్ల నుంచి ఇలా తీసి పాము కాటేసి, ఇది చాలా విషపూర్వకమైన పాము, దీనితోటి మీరు ఇవాళ చనిపోతున్నారని ఇలా చెప్పడం జరిగింది. వారు ఆశ్చర్యపోయారు, అయ్యా ఇవాళ మమ్మల్ని ఇలా చంపేస్తున్నారా అని చెప్పి వారికి ఏం చేశారంటే కళ్ళకి గంతలు కట్టేసి ఆ పాము బుస కొడుతుంటది కదండి, బుస్ బుస్ అంటుంటది కదా, ఆ సమయంలో బుస కొడుతున్న సమయంలో 2 పిన్స్ తీసుకొని, పాము కాదండి 2 పిన్నులు తీసుకొని ఇలా నొక్కారండి. నొక్కిన తర్వాత ఏం చేశారంటే కొద్దిసేపు అయిన తర్వాత, ఓ పాము కట్టేసింది, కొద్దిసేపట్లో మీరు చనిపోతున్నారు అని చెప్పారు. అంతే, కొద్దిసేపట్లో మీరు చనిపోతున్నారు అని చెప్పారు. అలా చెప్పిన తర్వాత అక్కడ ఒక చిన్న అంటే ట్యాప్ లాగా పెట్టేసి టక్ టక్ అని పెడుతున్నారు. నీకు నీ శరీరం నుంచి ఇలా రక్తం అనేది వస్తుంది, మెల్లమెల్లగా రక్తం బయటపడుతుంది, ఇలా వారు చెప్తా ఉన్నారు అనమాట. పక్క నుండి వారికి ఇలా చెప్పేస్తా ఉన్నారు, పాము కట్టేసింది, కొద్దిసేపట్లో చనిపోతున్నారు, మీ శరీరం నుంచి రక్తం కూడా కారిపోతుంది అని ఇలా చెప్తున్నారండి. అలా కొద్దిసేపు అయిన తర్వాత వారు చనిపోయారండి. నిజమండి, వాస్తవం జరిగిన సంఘటన. కొద్దిసేపు అయిన తర్వాత చనిపోయారు. వారు ఏం చేశారంటే ఆ బాడీకి పోస్ట్ మార్టం అంటుంటారు కదా, అలా చేశారనమాట. చేసిన తర్వాత వారికి తెలిసింది ఏంటంటే వారు విషంతో చనిపోయారంట. ఇప్పుడు చెప్పండి, వారిని పాము కాటేసిందండి? హరే కృష్ణ. మన విషంతో ఎలా చనిపోయారండి వారికి? భయంతో చనిపోయారు ప్రభుజీ. భయం కాదండి, విషం ఉందంట శరీరంలో. ఎలా వచ్చింది విషం? మనసు ఏం చేసిందంటే ఆ విషయాన్ని ఇచ్చేసింది అన్నమాట. మనం కూడా అక్కర్లేని విషయాల గురించి ఆలోచించామనుకోండి, మీరు చూడండి ఎవరైతే ఎక్కువగా ఆలోచిస్తుంటారో వారికి రోగగ్రస్తులు కావడం అనేది చూస్తుంటాం. అవునా కదండి? ఎక్కువ ఆలోచించే వ్యక్తులకి తొందరగా రోగాలు రావడం అనేది చూస్తుంటాం. నేను నా జీవితంలో జరిగిన ఒక వాస్తవ సంఘటన చెప్తానండి. అదేంటంటే మనకి కంటికి ఇన్ఫెక్షన్ అవ్వడం అనేది చూస్తుంటాం. చూసారండి? కంటికి ఇన్ఫెక్షన్ అయినప్పుడు మొత్తం రెడ్ ఐ అయిపోతుంటది. రెడ్ ఐ అంటుంటాం, మనం డ్రాప్స్ వేస్తుంటాం. అవునా? అలా ఒకసారి మా అన్నకి అయిందండి. మా అన్నగారికి అలా అయింది. అయిన తర్వాత మా నాన్న
ప్రతిరోజు తనకి డ్రాప్స్ ఇస్తున్నారండి. మా నాన్న స్వయంగా కంటి దగ్గరికి వెళ్ళి డ్రాప్స్ ఇస్తున్నారు. నేనేమో మా అన్నని చూడట్లేదు. అది చూస్తే ఇన్ఫెక్షన్ వస్తదని నేను విన్నా అనమాట. అరే! చూస్తే ఇన్ఫెక్షన్ వస్తదంట. మా అన్న వచ్చింది. అది ముట్టుకున్న పదార్థాలు ముట్టుకుంటే కూడా ఇన్ఫెక్షన్ వస్తది కదా! అని ఇలా ఆలోచిస్తూ నేను ఎక్కువగా ఆలోచించడం వల్ల తెల్లారేసరికి నేను మా అన్నని ముట్టుకోలేదు. మా అన్నని చూడలేదండి. కానీ నాకు ఇన్ఫెక్షన్ వచ్చేసిందండి. మా నాన్నకి రాలేదండి. అంటే ఇప్పుడు మీరు చెప్పండి. అంటే నా నేను చూసినందువల్ల వచ్చిందా? నేను ఆలోచించడం వల్ల నాకు ఇన్ఫెక్షన్ వచ్చిందా? భయం వల్ల ఆలోచించడం ఎక్కువ ఆలోచించడం వల్ల. అంటే చూడండి, మీ శరీరంలో మీ మనసు యొక్క ప్రభావం ఎలా ఉందో, మీ మనసు యొక్క ప్రభావం మీకు పాజిటివ్ థింకింగ్ ఉందనుకోండి, మీరు ఆ రోగాల నుంచి బయటపడవచ్చు. మీకు గనుక నెగెటివ్ థింకింగ్ ఉందనుకోండి, చిన్నపాటి రోగానికి కూడా మీరు శరీరాన్ని అంటే ఇంకా ఇబ్బంది పెట్టి ఇంకా హానికరంగా మీరు శరీరాన్ని తయారు చేసుకుంటారండి. ఇది ఒక వాస్తవం జరిగిన సంఘటన. ఇంకొక సంఘటన చెప్తానండి. ఇది ఒక పుస్తకంలో ఉందండి. అంటే నేను ఈ ఉదాహరణలు ఎందుకు చెప్తున్నా అంటే మీకు నమ్మకం కలగాలనే ఉద్దేశంతోటి నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఒకసారి ఒక పుస్తకంలో ఒక సైంటిస్ట్ అంటే ఒక డాక్టర్ ఒక పేషెంట్ కి జరిగిన సంభాషణ పుస్తకంలో 1950s లో ఎక్కడో జరిగిందండి. దాని గురించి వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తాను. అప్పట్లో అంటే ఇప్పటికి కూడా విరుగుడు లేదని చెప్పుకోవచ్చు. క్యాన్సర్ అండి. ఒక వ్యక్తి క్యాన్సర్ తోటి బాధపడుతున్నాడు. చాలా ధనికుడండి. ఎన్నో డబ్బులున్నాయి తనకి. ఎంతో ధనికుడు. తను క్యాన్సర్ తోటి బాధపడుతున్నారు. హాస్పిటల్ అడ్మిట్ కూడా అయ్యారండి. అడ్మిట్ అయ్యి కొన్ని రోజుల్లో చనిపోతారని తనకు తెలిసింది. కానీ ఏదో ఆశ అన్నమాట. తెలియని ఆశ. ఎలా అయినా నేను నా శరీరాన్ని రక్షించుకోవాలని ప్రతి నిత్యం ప్రయత్నం చేస్తున్నాడు. ఆ బుక్ చదవడం, ఇది చదవడం, అది చదవడం, ఇది చదవడం, రీసెర్చ్ పేపర్‌లో ఏదొస్తుందో అవన్నీ తెలుసుకోవడం, ఇలా రీసెర్చ్ చేయడం మొదలుపెట్టారు. ఒక రిసర్చ్‌లో తనకు తెలిసిందేంటంటే ఒక పేపర్‌లో చదివాడు. కొన్ని రోజుల్లో మేము క్యాన్సర్‌కి విరుగుడు కనుక్కోబోతున్నాము. అది ఎక్స్‌పెరిమెంట్ స్టేజ్‌లో ఉంది. ఈ మెడిసిన్ గనుక పేషెంట్‌కి ఇచ్చినట్టయితే వారు క్యాన్సర్ నుంచి బాధ నుంచి విముక్తి అయితారని ఇలా చెప్పారు. చెప్పగానే అతను వెళ్లి డాక్టర్ చెప్పారు. డాక్టర్ క్యాన్సర్‌కి విరుగుడు కనుక్కున్నారంట. వీరెవరు డాక్టరు? ప్లీజ్ ఎంత ఖర్చైనా పర్లేదు ఆ మెడిసిన్ నాకు తెప్పియండి. డాక్టర్ చెప్పారు. లేదు నాయనా అది అది ఇంకా రిసర్చ్‌లోనే ఉంది. ఇంకా మార్కెట్ రాలేదు. లేదు డాక్టర్ ఎన్ని డబ్బులైనా పర్లేదు. ఎంత అయినా పర్లేదు నేను ఇచ్చేస్తాను. మీరు ఏమని చేసి చేయండి అని ఇలా మొత్తం కాళ్ళు వేలు పట్టుకోవడం ఇలా చేశాడన్నమాట. అలా తనకి ఏదో అతని నుంచి బాధ నుంచి విముక్తి కావాలని తను ఏం చేశాడంటే, సరే నేను ప్రయత్నిస్తా అని చెప్పాడు. కానీ రోజు వెళ్లి అడగడం అండి. డాక్టర్ దొరికిందా? డాక్టర్ దొరికిందా? దొరికిందా? అని. తను ఏం చేశాడంటే, సరే ఈ బాధ నుంచి విముక్తి కావాలని తను ఏం చేశాడంటే సెలైన్ అంటారండి. అంటే ఓన్లీ వాటర్ లాంటిది ఒక ఇంజెక్షన్ తీసుకొని తను అవునండి నేను ప్రయత్నించాను. ఒక మెడిసిన్ వచ్చేసింది. మీకు ఇచ్చేస్తాను రేపు ఇస్తా అని చెప్పి తను ఏం చేశాడంటే కేవలం ఇంజెక్షన్ ఇచ్చాడండి. ఇచ్చిన తర్వాత ఆశ్చర్యకరంగా కొన్ని రోజుల్లో అండి 15 రోజుల్లో తను ఆ ట్యూమర్స్ అన్ని బాడీ నుంచి వెళ్ళిపోవడము, తను డిశ్చార్జ్ అయ్యి కూడా వెళ్ళిపోయాడు. ఈ డాక్టర్ ఆశ్చర్యపోయాడు. నేను ఇచ్చింది సెలైనే. డాక్టర్ తెలుసా అండి. కానీ తనకు తెలియదు. అలా కొన్ని రోజులైన తర్వాత తను రోగం అంతా నయమైపోయి తన ఇంటికి వెళ్ళిపోయారు. అలా కొన్ని రోజులైన తర్వాత మరలా వచ్చి హాస్పిటల్‌కి వచ్చాడండి. ఏమైందైనా చూస్తే నిజంగానే మొత్తం మరలా క్యాన్సర్ అంతా శరీరం పైన వచ్చేసింది. ఏమైందని అని అడిగితే, "లే డాక్టర్ ఇది ఇంకా అంటే అంటే అంత కరెక్ట్‌గా పనిచేయట్లేదంట అని నేను విన్నాను. అప్పటినుంచి నాకు ఒక భయం కలిగింది. మళ్ళా నాకు ఇలా రోగం అనేది వచ్చేసింది." లేదు నేను ఇంకా హైయర్ డోస్ ఇస్తా అని చెప్పేసి అతను ఏం చేశాడంటే నిజంగానే మళ్ళా సెలైన్ ఇచ్చాడండి. కేవలం వాటర్ లాంటిది ఇచ్చాడన్నమాట. అలా మళ్ళా తగ్గిపోయిందండి. మళ్ళా డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయారు. ఇంకొన్ని రోజులైన తర్వాత వచ్చి అడ్మిట్ అయ్యాడు. ఏమని అంటే, "డాక్టర్ నేను పేపర్‌లో చదివాను. మెడికల్ అసోసియేషన్ అంటుంటారు కదా! వాళ్ళు డిక్లేర్ చేశారు. ఇదంతా అంటే పనికి రావట్లేదు. ఇదంతా వేస్ట్ అని చెప్పారు. నాకు క్యాన్సర్ మళ్ళా వచ్చేసిందని" చెప్పి అడ్మిట్ అయిపోయాడు. తనకి క్యాన్సర్ లేదు కానీ అడ్మిట్ అయిపోయాడు. ఏంది? దీనికి విరుగుడు లేదని. తను చెప్తున్నాడన్నమాట. "లేదు నాయనా నీకు ఇది పని చేస్తుంది మెడిసిన్" అని చెప్పినా కూడా వినట్లేదు. అలా కొన్ని రోజుల్లో తను చనిపోయాడు. అంటే ఒక వ్యక్తిని క్యాన్సర్ ట్రీట్‌మెంట్ నుంచి తను బయటికి రావడం జరిగిందండి. ఎందుకంటే కేవలం ఒక నమ్మకం. అరే! ఇది మెడిసిన్ అని నాకు నమ్మి తనకిలా రావడం జరిగింది. మీరు కూడా ప్రతి నిత్యం నమ్మండి. మనకి శాస్త్రాలు ఏవైతే ఇచ్చారో అవి గనక మనకి గనక పాజిటివ్ థింకింగ్ అంటారండి. ఆ పాజిటివ్ థింకింగ్ గనక ఉందనుకోండి, మనం కూడా ఎలాంటి బాధ నుంచైనా మనము బయటపడవచ్చండి. లేదనుకోండి మనం ఆ బాధ నుంచి బయటపడలేమండి. ప్రతి నిత్యం మనం అనుకుంటాం అన్నమాట. ఎలా అంటే మనసుని అంటే ఎలా అదుపులో పెట్టుకోవాలి, ఎలా అదుపులో పెట్టుకోవాలని మనం అంటుంటాం. దానికి ఒక గొప్ప ఒక మనకి రహస్యం ఉందండి. అదేంటంటే గోలోకేర ప్రేమధన్ హరినామ సంకీర్తన్. గోలోకం నుంచి ఒక ప్రేమ ధనం అనేది మనకొచ్చిందండి. అదేంటంటే హరినామ సంకీర్తనం. మంత్ర అంటుంటామండి. దీన్ని ఏమంటామంటే మంత్ర.
మన త్రాయితి ఇతి మంత్ర అంటే మనసుని ఎలా అదుపులో పెట్టుకోవాలి అంటే ఈ మంత్రాన్ని గనక జపించామనుకోండి ప్రతినిత్యం అదుపులో పెట్టుకోవచ్చు. మీరు అనుకోవచ్చు ప్రభు ఎలా అండి ప్రభు ఎలా సాధ్యం, ఇలా నమ్మకం లేదనుకోండి మీ మనసు అదుపులో ఉండదండి. మీరే చూడండి కొన్ని రోజులు నేను నా పైన నమ్మకం ఉంచి కొన్ని రోజులు హరే కృష్ణ మహామంత్రం జపం చేయండి. కొన్ని రోజుల్లో మీరే చెప్తారండి నా కోపం తగ్గిపోయింది, నాకు అంటే ఏవైతే ఆశలు కోరికలు ఎక్కువ ఉన్నాయి అవన్నీ తగ్గుతున్నాయని మనం చెప్పవచ్చు. మీకు ఎవరికైనా ఎక్స్పీరియన్స్ ఉందండి అలా? హరే కృష్ణ మహామంత్రం జపించిన తర్వాత నా కోపం తగ్గిపోయింది, లేక నాకు చాలా కోరికలు ఉన్నాయి అవన్నీ తగ్గిపోతున్నాయని ఎవరైనా చెప్తారా అండి? ప్రభు చాలా వరకు తగ్గాయి ప్రభు. చాలా చాలా ఎక్స్పీరియన్స్ చేశాం ప్రభు. చాలా ఎక్స్పీరియన్స్ మనమే చేస్తామండి. అంటే చూడండి మనల్ని మనసుని ఎలా అదుపులో పెట్టుకోవాలి అంటే ఈ మంత్ర మెడిటేషన్ కనుక చేసామనుకోండి మన మనసుల్ని అదుపులో పెట్టుకోవచ్చు. కానీ మనం ఇలా దీనిపైన నమ్మకం లేదనుకోండి మనం ప్రతి నిత్యం అటు ఇటు చంచలంగా వివరించి మనం మాత్రం మనసుని అదుపులో పెట్టుకోలేం. ఒక గొప్ప అదృష్టం అండి. అంటే మనకి అంటే భక్తుల సాంగత్యంలో వచ్చి ఈ హరినామము దొరకడం అనేది గొప్ప అదృష్టం. మనకి ఏమని చెప్తుంటారంటే బ్రహ్మాండే భ్రమిత కోన్ భాగ్యవాన్ జీవ గురు కృష్ణ ప్రసాదిపాయ్ భక్తిలతా బీజ అంటారు. అంటే బ్రహ్మాండే భ్రమిత కోన్ భాగ్యవాన్ జీవ అంటే బ్రహ్మాండంలో మనకు చూసినట్టయితే 84 లక్షల జీవరాశులు ఉన్నాయండి. 84 లక్షల జీవరాశుల్లో మానవ జన్మ అతి ఉత్తమమైన జన్మ. ఈ మానవ జన్మ ఎత్తిన తర్వాత కూడా మనము బ్రహ్మాండంలో మొత్తం తిరిగినా కూడా మనకి ఏదో ఒక దేవదేవుడు కృప వల్ల మనకి మన జీవితంలో ఒక గురువు ఈ హరే కృష్ణ మంత్రం అనేది రావడం జరుగుతుంది. తెలియని వారు కదండి, ఉదాహరణకి తెలియని వారికి సరే వారికి తెలియదు, వారి జీవితం సార్థకతం చేసుకోలేరని మనం చెప్పవచ్చు. కానీ తెలిసి కూడా మనం ఏం చేస్తున్నాం అంటే దీనిపైన నమ్మకం ఉంచట్లేదండి. హరే కృష్ణ మహామంత్రం మనమే చూస్తున్నాం. అంటే మనకి ఇంకా శుద్ధనామం రాలేదండి. మనం నామభాష నుంచి ఇప్పుడు నామపరదం స్థాయిలో ఉన్నాం. మనకు తెలుసు ఈ నామాన్ని నిత్యం చక్కగా ఉచ్చరించి అది వినే ప్రయత్నం అనేది చేయాలని మనకు తెలుసండి. అయినా కూడా మనం తప్పుదలు చేస్తుంటాం. ఆ తప్పులు చేస్తున్నామని తెలుసు, శుద్ధ నామానికి రాలేదని తెలుసు. శుద్ధ నామానికి రానప్పుడే మనకి మంత్రాన్ని జపించడం వల్ల మన కామ క్రోధ లోభ మోహ మదమత్సర్యాలు మనలో తగ్గిపోవడం అనేది చూస్తున్నాం. అయినా కూడా దానిపైన నమ్మకం అనేది మనం ఉంచట్లేదు. ఈ హరే కృష్ణ మహామంత్రం పైన నమ్మకం గనక ఉంచారనుకోండి తప్పకుండా నేను చెప్పాను కదండి, మొదటిగా ఏమని చెప్తుంటారంటే మనకి ఒక తెలుగులో సామెత ఉందండి. అది ఏంటంటే ఇంటిని జయించి అంటే మనకి ప్రపంచాన్ని జయించు అని చెప్తుంటారు అనమాట. అంటే మొదట్లో అంటే ఇంట్లో అంటే మనకి ఏంటంటే ఇల్లు అంటే ఏంటంటే మన శరీరాన్ని మనం మొదటిగా జయించే ప్రయత్నం అనేది చేయాలి. అందులో ముఖ్యమైనది మన మనసుని మనము జయించే ప్రయత్నం అనేది చేయాలండి. అలా కాకుండా నేను ప్రతి నిత్యం అలా ఇలా పరిగెత్తుతాను ఇవన్నీ కాదు అని మీరు చూడండి. ఒక్కసారి మీరు ఆలోచించండి. దాదాపు ఉదాహరణకి నా వయసు 39 సంవత్సరాలు అంటే 40 సంవత్సరాలు అనుకోండి. 40 సంవత్సరాల్లో నేను ఎన్నో ప్రయత్నించానండి. అంటే ఏదైతే వయసు ఉందో అన్ని సంవత్సరాలు మీరు ఆనందంగా నేను ఉందామని ప్రతి నిత్యం ప్రయత్నించారు. అంటే ఇల్లు కొనుక్కుంటే ఆనందంగా ఉంటా, కారు కొనుక్కుంటే ఆనందంగా ఉంటా, అండ్ ఇది ఉంటే ఆనందంగా ఉంటా, ఫ్రిడ్జ్ ఉంటే ఆనందంగా ఉంటా, వాషింగ్ మిషన్ ఉంటే ఆనందంగా ఉంటా అని ప్రతి నిత్యం దాని వెనకాల పరిగెత్తారండి. ఇవన్నీ ఉంటే నాకు సమయం దొరుకుతుందని మీరు ఇలా ప్రయత్నించారు. మీరు చూడండి ఇవన్నీ ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ ఎందుకు కొనుక్కున్నాం అంటే నాకు సమయం లేదని మనం ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కొనుక్కున్నాం. ఇన్ని ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ మనం కొనుక్కున్నామండి. ఇప్పుడు మొదట్లో మనం చూసినట్టయితే రుబ్బరుల పైన మనం వడలు చేయాలంటే పాపం మాతాజీస్ ఒక నడుములు పోయేయండి. ఇడ్లీ చేయాలన్నా వడలు చేయాలన్నా ఎందుకంటే రుబ్బరులో రుబ్బాలండి. అంటే మనకి మిక్సీ కనుక వచ్చింది అనుకోండి నాకు సమయం దొరుకుతుంది అనుకున్నాం. అంటే వాషింగ్ మిషన్ కనుక వచ్చింది అనుకోండి బట్టలు ఉతకడం చాలా సమయం నాకు పడుతుంది, వాషింగ్ మిషన్ వచ్చినట్టయితే సమయం నేను సేవ్ చేసుకుంటా అంటాం. అలా ఇవన్నీ ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ మనం కొనుక్కొని వచ్చామండి. తప్పేం లేదండి, కొనుక్కోవడంలో తప్పేం లేదు. ఇన్ని ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు కలియుగంలో అందరూ ఏమని చెప్తున్నారంటే నాకు సమయం లేదని చెప్తున్నారండి. అవునా కదా? అవును ప్రభు. ఇన్ని తీసుకొచ్చిన తర్వాత సమయం లేదంటున్నాం. మనం టీవీ ఎందుకు చూస్తున్నాం అంటే టైం పాస్ చూస్తున్నాం. ట్రైన్ లో జర్నీలో చేసినప్పుడు కూడా చాలా మంది అన్ని పదార్థాలు తీసుకొస్తారండి. ఎందుకు తింటున్నారంటే టైం పాస్ కి తింటున్నట్టు. అంటే టైం పాస్ కి తినడమా? టైం పాస్ చేయడానికి ఇవన్నీ కొనుక్కొని వస్తున్నాం. భక్తి చేయనైనా అంటే టైం లేదంటున్నాం. అంటే ఎలాంటి హాస్యాస్పదమైన ఒక సంఘటన నేను చెప్తానండి. ఒకసారి ఒక వ్యక్తి వెళ్ళి అడిగాడు అనమాట ఒక వ్యక్తిని, అయ్యా ఏమయ్యా నువ్వు చాలా నీరసంగా ఉన్నావు, ఏమైంది అంటే చాలా జ్వరం వచ్చిందండి, చాలా నీరసంగా ఉన్నా అని చెప్పాడు. అవునా డాక్టర్ దగ్గర వెళ్ళు అంటే తను ఏం చెప్పాడంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి ఓపిక లేదు, జ్వరం ఈ నీరసం తగ్గిన తర్వాత వెళ్తా అన్నాడు. అది కరెక్ట్ డిసిషన్ అండి? తప్పు.
మనం కూడా అదే చేస్తున్నామండి. మనసు బాగలేదు అంటే మనం ఏం చేయాలంటే హరే కృష్ణ మంత్రం చెప్పించు, భగవద్గీత చదువు, శ్రీమద్ భాగవతం చదవండి అంటే తను ఏం చెప్తాడు తెలుసా? మనసు బాగలేదు, ఇప్పుడు చదివినా నాకు ఎక్కదు, తర్వాత చదువుతా అంటే అంటే రోగం ఉన్నప్పుడు డాక్టర్ దగ్గర ఎలా వెళ్తామో మనకు కూడా మనసు బాగలేనప్పుడు మనం కూడా ఏం చేయాలంటే భగవద్గీత, శ్రీమద్ భాగవతం ఒక గ్రంథాన్ని తీసి మనము ఈ మనసుని ఎలా అదుపులో పెట్టుకోవాలో మనం ప్రయత్నించాలండి. ఇక్కడ చూడండి, మూడు లోకాలను జయించే వీరునండి, మూడు లోకాల్లో తన్ని ఓడించే వ్యక్తి లేడు. అంటే ఈ మహాభారత యుద్ధం అయ్యే సమయం ముందు కూడా ఉత్తర గోగ్రహణం, దక్షిణ గోగ్రహణం అని ఒక యుద్ధం జరిగిందండి. అర్జునుడు ఒక్కడే అండి. అంటే అక్కడ భీముడు లేడు, ఎవ్వరు లేరు, యుధిష్ఠిర మహారాజ్ లేరు, నకులు సహదేవ్ లేరు, కేవలం అర్జునుడు ఒక్కడే మొత్తం కౌరవులతో యుద్ధం చేసి తను జయించగలిగాడు. అంటే మూడు లోకాలను జయించగలిగే శక్తి తన దగ్గర ఉందండి. మూడు లోకాలని జయించగలిగే అంత అంత శక్తి, అంత జ్ఞానం అనేది తన దగ్గర ఉందండి. క్షమించండి, అంత జ్ఞానం తన దగ్గర ఉంది. కానీ తను యుద్ధం సమయంలో తను ఏం చేశాడంటే, కృష్ణ నేను గాంధీవాన్ని పట్టుకోలేకపోతున్నా కృష్ణ అన్నాడు. ఎందుకంటే తనకి భౌతికంగా తనకు ఆ శక్తి లేదా అండి? గాంధీవం పట్టుకునే శక్తి లేదా? ఉంది ప్రభు, చాలా ఉంది. కానీ ఎందుకండి తను అలా పడిపోవడం జరిగింది? మనసు బాధపడుతుంది. అందరిని చూసి మనసు బాగోలేదు. మనసు బాగలేదండి. అంటే మీరు ఒక్కసారి చూడండి, మీకు శక్తి అంత ధైర్యం అన్ని మీ దగ్గరనే ఉంటాయండి. కానీ మనసు బాగలేదు అనుకోండి, మీరు మీ శరీరాన్ని అదుపులో పెట్టుకోలేరు. మనస్సు గనక మనము నియంత్రించి సరైన మార్గం నడిపించామనుకోండి, మన మనస్సు వల్ల శరీరం బాగుంటది. శరీరం బాగుండడం కాదు, మనం సరైన సమయంలో సరైన నిర్ణయాన్ని తీసుకొని మన జీవితం కూడా మనం సార్థకతం చేసుకోవచ్చు. అలా మనం ఒక్కసారి ఆలోచించాలండి. అంటే 16వ అధ్యాయంలో త్రివిధం నరకస్య అంటే 3 ద్వారాలు ఉన్నాయంట నరకానికి. అదేం తెలుసా అండి? కామం, క్రోధం అంటే కోపం, లోభం అంటే లస్ట్, యాంగర్, గ్రీడ్ అంటుంటారు. ఇవి 3 నరకానికి దారి అంట. మనం చూడండి, ప్రతి నిత్యం ఏదో ఓ సందర్భంలో కోపం వచ్చేసి ఎడాపడ తిట్టేస్తామండి. తర్వాత బాధపడతాం, అయ్యో ఎందుకు అలా తిట్టాల్సింది లేకుండే, మొత్తం ఇలా అయిపోయా, నేను ఇలా ఆలోచిస్తున్నా అలా ఆలోచిస్తున్నాను బాధపడుతుంటాం. అవునా కదండి? అవును ప్రభుజీ. కోపం వచ్చినప్పుడు అదుపులో పెట్టుకోవడం వల్ల అతటి బాధ పెడుతున్నాం, మనం కూడా బాధపడుతున్నాం. అంటే నరకానికి కూడా మనం దారి తీసినట్టే అని చెప్పడం జరిగింది అనమాట. కామ కోరికలు ఎక్కువ ఉండడం వల్ల మనం ఏం చేస్తామంటే, కామ కోరికలు తీరా ఇంకా కావాలి ఇంకా కావాలని అడుగుతుంటాం, తీరలేదా కోపం. అంటే ఈ నరకానికి దారి ఏంటంటే ఈ 3 అండి. అవి దేనికి ముఖ్యమైన కారణం అంటే, పునాది ఎక్కడ ఉంది అంటే మనస్సు ఉంది. ఆ మనస్సుని ఎలా అదుపులో పెట్టుకోవాలి అంటే, నేను చెప్పాను కదండి, ఎన్నో ఆలోచనలు ఇలా వేసేస్తుంటాం అండి, ఏదో డస్ట్బిన్ లాగా ఇందులో వేసేస్తుంటాం. అలా వేయడం వల్ల ఇదంతా నిండిపోయిందండి. నిండిపోవడం వల్ల నేను చెప్పాను కదండి, ఎన్నో ఆలుగడ్డలు, ఉడకబెట్టిన ఆలుగడ్డలు ఒక దగ్గర ఉండి కొన్ని రోజులు అయ్యాననుకోండి, ఎంత దుర్గంధం వస్తుందో. మన మనసులో పెట్టుకోని అలా ఆలోచనలు అన్ని పెట్టుకోవడం వల్ల మనకు కూడా ఇలాంటి స్థితి వచ్చిందండి. అలా రావడం వల్ల మనం ఏం చేస్తున్నామంటే కృష్ణని లోపలికి తీసుకురాలేకపోతున్నాం. ఇవన్నీ మనం ఎంటీ చేసామనుకోండి, అప్పుడు కృష్ణ మన మనసులోకి రావడం అనేది. కృష్ణ మనసులోకి వచ్చాడు అనుకోండి, ప్రతి నిత్యం ఆనందంగా మనం జీవనాన్ని గడపవచ్చండి. ఇలా కాకుండా లేదు ఇవన్నీ నేను ఉంచుకుంటా అంటే, మనం చూసాను కదండి, ఒక్క చిన్న ఆలుగడ్డలు, ఉడకబెట్టిన ఆలుగడ్డల వల్లని అంత దుర్గంధం వస్తే మన మనసులో ఇన్ని ఆలోచనలు ఉన్నాయి అనుకోండి, అవంతా తప్పకుండా అది బయటికి కూడా రావడం అనేది చూస్తుంటాం. ఎలా అంటే ఒక చిన్న ఉదాహరణ ఇస్తానండి. మీరు చూడండి, ఎవడో అంటే 20 సంవత్సరాల క్రితం 20 రూపాయలు తీసుకున్నా లేదా 50 రూపాయలు తీసుకున్నా ఆ విషయం మనకు గుర్తుంటదండి. అవునా కదా? అవును ప్రభు. ఓకే. ఒక లాస్ట్ వీక్ మనం ఏం శ్లోకం చర్చించామండి, గుర్తుందండి అది? గుర్తులేదు. అంటే ఏదైతే అవసరం మన జీవితాన్ని తరింపచేసేదేమో మనం మర్చిపోతున్నాం, అక్కర్లేని విషయాలన్నీ మనం తెలుసుకుంటున్నాం. మనకు బుద్ధి, ఈ ఇంటెలిజెన్స్ అనేది షార్ప్ అవుతుందండి. ఎలా అంటే భగవద్గీత, శ్రీమద్ భాగవతంకి వచ్చినప్పుడు మన ఇంటెలిజెన్స్ అనేది షార్ప్ అవుతుంది. అలా షార్ప్ అయింది అనుకోండి, మనం సరైన నిర్ణయం అంటే ఎన్నో ఆలోచనలు మనసు ఇచ్చినప్పుడు ఎవడని వచ్చి తిట్టాడు అనుకోండి, ఒక పిచ్చోడు వచ్చి తిట్టాడు అనుకోండి, మీరు ఏమైనా బాధపడతారండి? బాధపడం. కానీ మన బంధుమిత్రులు తిడుతుంటే ఎందుకు బాధపడతామండి? సంతోడు కాబట్టి. సొంతోలు కాదు, మనము అర్థం చేసుకోవట్లేదు. వేరే వ్యక్తి ఏమో పిచ్చోడు అంటే జ్ఞానం లేదనుకుంటాం, వీరు కూడా జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నారు కృష్ణ, వీరి కొద్ది జ్ఞానం ఇవ్వు కృష్ణ అని మనం అక్కడ ప్రార్థించట్లేదు. పిచ్చోడు వచ్చినప్పుడే మనం అంగీకరిస్తున్నాం. కానీ మన సొంత వ్యక్తులు, బంధుమిత్రులు ఎవరైనా అనగానే మనం చించనంగా వివరించేసి
ప్రాణాలు కూడా తీసుకునే స్థాయికి వారు వెళ్ళిపోతున్నారండి. క్షణికపాటి అంటే సమయంలో వారు మనసుని అదుపులో పెట్టుకోలేక ఎంతో మంది జైల్లోకి వెళ్ళినప్పుడు మీరు ఇంటర్వ్యూ చేసినప్పుడు చూడండి, వారు చెప్తుంటారు ఆ సమయంలో కొద్దిపాటి ఓపిక నువ్వు అంటే పెట్టుకోలేక నేను ఇంత గొప్ప అంటే పెద్ద తప్పు చేసేసాను, నేను ఒక వ్యక్తిని చంపేశాను, నేను జైలుకి వచ్చానని చెప్తుంటారు. ఎందుకంటే క్షణికపాటి ఆవేశం అన్నమాట. అలా మాయాదేవి ప్రతి నిత్యం మనల్ని టెస్ట్ చేస్తుంటదండి. ఎలా అంటే నువ్వు అంటే నేర్చుకున్నది ప్రాక్టికల్ గా ఎలా అప్లై చేస్తున్నావో అన్న విషయం గురించి మాయాదేవి ప్రతినిత్యం మనల్ని టెస్ట్ చేస్తుంటారు. మనం పాస్ కావాలంటే మనం ఏం చేయాలంటే పరిశీలన అనేది చేయాలండి. ఏమైనా ఆలోచన వచ్చిన అనుకోండి, మనం ఒక్కసారి ఆలోచించాలి, ఇవి నాకు అవసరమా, ఇది మంచి ఆలోచన, చెడు ఆలోచన, ఎవరేమో అన్నారు అనడం వల్ల నాకేమొస్తుంది దాని గురించి నా మనసు ఒక రిమోట్ నా దగ్గర పెట్టుకోవాలండి. ఉదాహరణకి ఎవరైనా వచ్చి నన్ను తిట్టారనుకోండి, అంటే నేను బాధపడ్డాను అనుకోండి, నా రిమోట్ నా దగ్గర లేదు. ఆ వాడు ఎలా ఆడిస్తుంటే నేను అలా ఆడుతున్నాను సార్. నా రిమోట్ నేను అందరికి తిట్టేశాను. నా రిమోట్ నా దగ్గర ఉందనుకోండి, ఎలా ఉంటదంటే ఎవరైనా వచ్చి బాగా తిట్టేశారు అనుకోండి, ఉదాహరణకు సింపుల్ గా గుర్తుపెట్టుకోవడం చెప్తున్నా. ఎవరైనా వచ్చి మీకు గిఫ్ట్ ఇవ్వడానికి వచ్చారండి, మీరు తీసుకోలేదు, ఆ గిఫ్ట్ ఎవరి దగ్గర ఉంటుందండి? వాళ్ళ దగ్గరే ఉంటుంది. వాడి దగ్గరనే ఉంటది. వాడు వచ్చి నన్ను చాలా తిట్టాడండి, తిడుతుంటే నవ్వుతున్నాను అనమాట. అరే వీడు అజ్ఞానంలో తిడుతున్నాడు అని నవ్వేసి సర్వం కృష్ణార్పణస్తు అని ఇలా అన్నానండి. అనగానే వాడు ఇంకా ఊగిపోతాడు. వాడికి రియాక్షన్ నేను ఇచ్చాను అనుకోండి, నేను అంటే నేను రియాక్ట్ అయిపోతుంటా, ఏదో తిట్టేస్తుంటా. కానీ వానికి ఏం రియాక్షన్ ఇవ్వలేదు అనుకోండి, ఆ కోపం అంటే ఆ తిట్లన్నీ నాకు ఇవ్వడానికి వచ్చాడు, అవన్నీ వాని దగ్గరనే అనుకోండి, ఇంకా వాడు ఊగిపోతుంటాడు. అవునా కదండి? అవును ప్రభుజీ. అవునండి. అలా మనం ఏం చేయాలంటే ఎవరైనా వచ్చి గిఫ్ట్స్ ఇస్తుంటే, అనవసరమైన గిఫ్ట్స్ ఇస్తుంటే మనం ఏం చేయాలంటే వద్దు అని చెప్పాలి. కానీ మనకు ఒక ప్రాబ్లం ఏం తెలుసా అండి, మనము చిన్న చిన్న వస్తువుల్ని మన జీవితంలో వదిలేయమండి. మనం చూడండి, ఏదైనా చొక్కా కుర్తా బాగాలేదు అనుకోండి, మనం ఏం చేస్తామంటే చినిగిపోయిన కుర్తాని హోలీకి వాడతాం. సరే హోలీకి వాడడం తప్పేం లేదు, హోలీలో కూడా పనికి రాదనుకోండి, దాన్ని ఏం చేస్తామంటే కొత్త మసి బట్టగా వాడుతుంటాం అనమాట. కొత్త మసిబట్టనే పనికిరాంది, దాన్ని కొత్త మసిబట్టగా వాడతాం. దానికి కూడా పనికి రాలేదనుకోండి, ఇల్లు తుడవడానికి వాడుతుంటాం. ఇల్లు తుడవడానికి కూడా పనికి రాలేదనుకోండి, అది మెత్త తలదిండు కింద లోపల ఎవరు కనబడదు కదా అని అందులో పెట్టే ప్రయత్నం మనం చేస్తాం. అంటే క్షమించాలి, ఇది చేయడం తప్పేం లేదండి. కానీ మనం భౌతికమైన వస్తువుని వదులుకోవడానికి అంత ఆలోచిస్తున్నాం. మనసులో పెట్టిన ఆలోచనని మనము అవి అవసరమేమో అని మెల్లమెల్లగా సాధన పద్ధతితోటి అది తీసే ప్రయత్నం చేయాలి. తీసామనుకోండి, నేను చెప్పాను కదా, ఈ శరీరాన్ని కూడా మనం జయించవచ్చు. ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళే అద్భుతమైన మార్గాన్ని మనము చేసుకోవచ్చు అనమాట. ఎలా అంటే ఇలా భక్తుల సాంగత్యంలో వచ్చి ప్రతిరోజు ఉదయం ఇలా తెలుసుకున్నాం అనుకోండి, ఈ సాధన మనకి ఇంటెలిజెన్స్ ని షార్ప్ చేసి మనసుని అదుపులో పెట్టుకోవచ్చు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. హరే చాలా బాగా కృష్ణ చెప్పారు ప్రభుజీ. మీకు ఎగ్జాంపుల్స్ అన్ని ఓకే అయితే భలే ఒక బాగా చెప్పారు. మీకు ఓకే అయితే ఒక వీడియో చూపెడతారండి, ఓకేనా? చూపెట్టండి. హరే కృష్ణ. హరే కృష్ణ.